Hi, this is RK from Srikakulam. Welcome to Mahesh Studies. Now, ఈరోజు కొత్తగా ఇచ్చినటువంటి టెట్ సిలబస్ పైన విశ్లేషించబోతున్నాను, వివరణాత్మకంగా విశ్లేషించబోతున్నాను. మీకు ముందు వీడియోలో మహేష్ సార్ చెప్పారు ఏ టాపిక్స్ లో ఏ అంశాలు చేర్చినవేవి గుర్తించండి అని చెప్పేసి ఒక వీడియోని మీకు చేయడం జరిగింది. దాని కంటిన్యూషనే అదే వీడియోలో చెప్పారు మనకి ఇంగ్లీష్ ఆర్కే సార్ మీకు విశ్లేషణాత్మకంగా వివరిస్తారనే విషయాన్ని కూడా మీకు చెప్పారు. సో ఇప్పుడు నేను గ్రామర్ అండ్ మెథడాలజీలో అసలు ఏ టాపిక్స్ కొత్తగా చేర్చినవేంటి, ఇంకా పాతగా ఉన్నవి ఏమైనా తీసేసారా, లేకపోతే ఇంకా చేర్చినవి ఏమైనా ఉన్నాయా, సిలబస్ లో ఏమైనా మార్పులు జరిగాయా, లేదా ప్యాటర్న్ లో క్వశ్చనింగ్ లో ఏమైనా మార్పులు జరిగాయా అనే విషయాల్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఓకే, మనకి కొత్తగా ఇచ్చిన సిలబస్ అనేది ఇదండి. టెట్ సిలబస్ తీసుకుంటే కంటెంట్ ఓకే, ఫస్ట్ మనం గ్రామర్ కంటెంట్ తీసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ 24 మార్క్స్ ఉండే కంటెంట్ ఏంటి ఇచ్చాడు అనేది తీసుకుందాం. ఇందులో ప్రీవియస్ లో ఏ టాపిక్స్ లేవు, కొత్తగా ఏం చేర్చారు అనేది చేర్చినవి మనం గుర్తించుదాం. ఓకే, అవేంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాగా మనకి ఇవ్వడం జరిగింది. వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వర్డ్ ఫార్మేషన్. అందులో వర్డ్ ఫార్మేషన్ లో సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. ఇందులో మనకు ప్రీవియస్ సిలబస్ లో సినోనిమ్స్ ఉన్నాయండి, యాంటోనిమ్స్ ఉందండి, హోమోఫోన్స్ ఉన్నాయి, హోమోనిమ్స్ కూడా ఉన్నాయండి, స్పెల్లింగ్ ఉంది, ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఏం లేదంటే వర్డ్ ఫార్మేషన్ లేదు. వర్డ్ ఫార్మేషన్ లో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. ఈ వాస్తవానికి ఈ అన్ని ఏరియాస్ వొకాబులరీ అండి. మనకి టెక్స్ట్ బుక్ గ్రామర్ లో టెక్స్చువల్ గ్రామర్ అనే విషయాన్ని మనం చెప్తూ ఉన్నాం. ఈ టెక్స్చువల్ గ్రామర్ లో 3rd నుండి 6th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ మనం సిలబస్ గా తీసుకోవాలి అనే విషయాన్ని తీసుకొని మనం ఆల్రెడీ న్యూ టెక్స్ట్ బుక్స్ నే మనం చెప్పడం జరిగింది. మనకి సిలబస్ లో కూడా 3rd నుండి 6th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అని ఇచ్చాడు. అవే టెక్స్ట్ బుక్స్ మనం చెప్పామండి. ఓకే, ఇందులో అలాగే 7th నుండి 10th వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నే కవర్ చేస్తున్నాం. నేను 7th 8th వరకు కూడా మీకు టెక్స్చువల్ గ్రామర్ చెప్పేశాను. ఇంకా 9th and 10th టెక్స్చువల్ గ్రామర్ మీకు ఈ వీడియోస్ ని యాడ్ చేయడం జరుగుతుందండి త్వరలో, అతి త్వరలో 9th 10th టెక్స్చువల్ గ్రామర్ ని కూడా యాడ్ చేస్తామండి. అయితే సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్, ఫ్రేజల్ వర్బ్స్, ఈ టాపిక్స్ అన్నిటినీ మనం ప్రీవియస్ సిలబస్ లో ఇచ్చిన ప్రకారం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పుకున్నాం. కొత్తగా సఫిక్సెస్, ప్రిఫిక్సెస్. వాస్తవానికి ఈ రెండు ఏరియాస్ ని కూడా మనం న్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ టెక్స్చువల్ గ్రామర్ లో మనం చెప్పడం జరిగిందండి. టెక్స్చువల్ గ్రామర్ లో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ వచ్చాయి. ఈ రెండింటిని మనం చెప్పుకున్నాం. అయితే మళ్ళీ ప్రత్యేకంగా ఒక టాపిక్ గా ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. అలాగే ఫ్రేజల్ వర్బ్స్ అనే ఒక యూనిట్ కూడా మనం ఇంకా మన వీడియోస్ లో పెట్టడం జరగలేదు కాబట్టి ఫ్రేజల్ వర్బ్స్ అండ్ వర్డ్ ఫార్మేషన్ లో ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఈ రెండింటిని మనం పొందుపరుస్తామండి, కొత్తగా యాడ్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ టెక్స్చువల్ గ్రామర్ లో ఈ అన్ని టాపిక్స్, టెక్స్చువల్ గ్రామర్ అండ్ వొకాబులరీలో ఈ అన్ని టాపిక్స్ కవర్ అయినాయి. అయినా మనం ప్రత్యేకంగా ఈ రెండు వీడియోస్ ని మనం పెడతామండి. తర్వాత గ్రామర్ పార్ట్ కి వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్స్, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వర్బ్ చెప్పినప్పుడు అక్కడే హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్పాం, మోడల్ ఆక్సిలరీస్ గురించి చెప్పాం, ఆర్డినరీ వర్బ్స్ గురించి చెప్పాం. ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వర్బ్ అనే టాపిక్ లో ఉంటదండి. వర్బ్ లో మీకు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్స్, ప్రత్యేకంగా ఆర్టికల్స్ అనే యూనిట్ ఉంది. ఆర్టికల్స్ అనే హెడింగ్ తోనే ఆర్టికల్స్ టాపిక్ ఉంది. ప్రిపోజిషన్, ఇది కూడా మనకి పాత సిలబస్. ఇంకా క్లాజెస్, క్లాజెస్ ని మనం యూజ్ ఆఫ్ క్లాజెస్ అనే ఒక
హెడ్డింగ్ గా మనం చెప్పడం జరిగింది. పాత సిలబస్ లో యూజ్ ఆఫ్ క్లాజెస్ అని ఉండేది, ఇక్కడ క్లాజెస్ అని ఇచ్చారు. ఓకేనా, సేమ్ అండి. యూజ్ ఆఫ్ క్లాజెస్ సేమ్. ఓల్డ్ సిలబస్ కి న్యూ సిలబస్ కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇక్కడ కొత్తగా సెంటెన్స్ స్ట్రక్చర్స్ అని పెట్టాడండి. ఏవైతే కొత్తగా పెట్టాడు ఇక్కడ రెడ్ మార్క్ చేశాను చూసారేమో, వర్డ్ ఫార్మేషన్, సెంటెన్స్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్. సెంటెన్స్ స్ట్రక్చర్స్ అంటే మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడే మనం సెంటెన్స్ స్ట్రక్చర్స్ ని చెప్పడం జరిగింది. అదేంటంటే అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్, అలాగే మనం టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఓన్లీ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనే ఒక పర్టికులర్ యూనిట్ గా చెప్పారు. సో ఈ యూనిట్ గా మనం కొత్తగా వీడియో చేసి పెట్టబోతున్నామండి. సెంటెన్స్ స్ట్రక్చర్స్ ని కూడా మనం కొత్తగా దీన్ని మనం వీడియోలో పెడతామండి. తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్స్ విషయానికి వచ్చేసరికి లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇన్ స్కూల్ అండ్ డొమెస్టిక్ యూజ్ లో లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఈ కొత్తగా ఒక యూనిట్ పెట్టడం జరిగింది. చాలా మందికి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో అనే చిన్న టెన్షన్ తో ఉన్నారు. ఏం అవసరం లేదండి. ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనే ఈ యూనిట్ ని కూడా మనం వీడియో చేసి పెడతామండి. ఇది మనకి కొత్తగా చేరినటువంటి గ్రామర్ లో చేరినటువంటి యూనిట్స్ అండి. అవి కాకుండా ఇక్కడ వర్డ్ ఆర్డర్ అని ఒకటి వచ్చిందండి. వర్డ్ ఆర్డర్ లో ఫ్రేజ్ అండ్ సెంటెన్స్ అని పెట్టడం జరిగింది. అయితే మనకి వర్డ్ ఆర్డర్ లో మనకి ఫ్రేజెస్, ఓల్డ్ సిలబస్ లో యూజ్ ఆఫ్ ఫ్రేజెస్ అని ఉండేదండి. ఇక్కడ ఎక్కడా లేదు, కొత్త సిలబస్ లో యూజ్ ఆఫ్ ఫ్రేజెస్ లేదు. అదే ఫ్రేజ్ అండ్ సెంటెన్స్ మీద వర్డ్ ఆర్డర్ లో మనకి కొత్తగా ఒక చాప్టర్ గా పెట్టడం జరిగింది. సేమ్ ఇలా మనం వర్డ్ ఆర్డర్ మీద ఒక వీడియో చేసి పెడతామండి. దీనికి సంబంధించి వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ కొత్తగా లింకర్స్ అనే ఒక యూనిట్ యాడ్ చేయడం జరిగింది. లింకర్స్ అంటే లింక్ చేసే వర్డ్స్ అండి. ఓకే, ఆ లింకర్స్ అనేది కొత్తగా ఒక యూనిట్ చేర్చడం జరిగింది. ఈ యూనిట్ ని కూడా మనం కొత్తగా వీడియోస్ చేసి పెడతామండి. సో లింకర్స్ ఇవన్నీ రిమైనింగ్ అంతా కామన్ అండి. చూడండి, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్ ఓల్డ్ సిలబస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, టెన్సెస్. ఓకే, టెన్సెస్ అనొచ్చు లేదా ఇక్కడ వర్బ్ ఫార్మ్స్ అనే అనొచ్చు. ఓకే, వర్బ్ ఫార్మ్స్ లేదా టెన్సెస్ ఎలా ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఓకే, టెన్సెస్. అలాగే అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. మనం కామన్ ఎర్రర్స్ అనే యూనిట్ లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ను కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి ఉందండి సిలబస్ లో, ప్రీవియస్ సిలబస్ లో ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ని కూడా ఇవ్వడం జరిగింది. కామన్ ఎర్రర్స్. ఓకే, ఈ అన్ని టాపిక్స్ మనకి ఆల్రెడీ కవర్ అయినాయి. మనకి కవర్ అవని అంటే వొకాబులరీలో కొత్తగా యాడ్ చేసింది ఏమని చెప్పొచ్చు అంటే సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్స్, వర్డ్ ఫార్మేషన్ అండి. ఓకే, అలాగే ఇదంతా పాత సిలబస్. ఇక్కడ గ్రామర్ ఏరియా తీసుకుంటే కొత్తగా చేర్చింది సెంటెన్స్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, వర్డ్ ఆర్డర్, లింకర్స్. ఈ 4 టాపిక్స్ ని చేర్చడం జరిగింది. తర్వాత మనకి మెకానిజమ్స్ ఆఫ్ రైటింగ్ విషయంకి వచ్చేసరికి పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్, ఈ రెండు ఒకటేనండి. పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అంటే యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పెట్టాలి, అలాగే పంక్చుయేషన్స్ అంటే కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ సింబల్. ఈ అన్ని ఏవి ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనం రెగ్యులర్ గ్రామర్ లో చెప్పేటప్పుడు, మనం 4 రకాల సెంటెన్సెస్ చెప్పేటప్పుడు అవి ఎక్కడ ఏవి ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని చెప్పాం. ఇంకా దీన్ని కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకుందాం. ఎలాగో ప్రత్యేకమైన యూనిట్ గా ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దీని గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. తర్వాత రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ లో లెటర్ రైటింగ్ ఆల్రెడీ మనకు ఉందండి ప్రీవియస్ సిలబస్ లో. కొత్తగా ఏం చేర్చాడంటే డైరీ రైటింగ్ ని చేర్చడం జరిగింది. డైరీని ఎలా రాయాలి, అలాగే డిస్క్రిప్షన్, అదే డిస్క్రిప్టివ్ రైటింగ్ గురించి కూడా మనం చెప్పాలి. ఈ 2 ఏరియాస్ ని కొత్తగా చేర్చడం జరిగింది. అలాగే డిక్షనరీ
డిక్షనరీని ఎలా యూజ్ చేయాలి, యూజ్ ఆఫ్ డిక్షనరీ. ఓకే, డిక్షనరీని ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, డిక్షనరీ వల్ల ఉపయోగాలు, వొకాబులరీ ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయంలో ఈ డిక్షనరీ స్కిల్స్ గురించి మనం తెలుసుకుంటాం. డిక్షనరీ స్కిల్స్ లో అన్నింటి గురించి తెలుసుకుంటాం. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మనకి ఓల్డ్ సిలబస్ లో ఉందండి. సో ఇక్కడ మెకానిజమ్స్ ఆఫ్ రైటింగ్ లో పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్, డైరీ రైటింగ్, డిస్క్రిప్షన్ అండ్ డిక్షనరీ స్కిల్స్, ఈ యూనిట్స్ మనకి కవర్ చేయడం, ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ యాడ్ అయినప్పటికీ ఇది టెక్స్చువల్ గ్రామర్ లో మనకి ఆల్రెడీ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అనేది ప్రతి లెసన్ లో కూడా చాలా లెసన్స్ లో ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ గురించి ఇచ్చాడు. నెగటివ్ ప్రిఫిక్సెస్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. అలాగే మనకి ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి అనేది కూడా టెక్స్చువల్ గ్రామర్ కవర్ చేసేటప్పుడు చెప్పాం. అయినా సరే మనం ప్రత్యేకంగా ఇక్కడ తెలుసుకుందాం. వొకాబులరీలో ఇదండి, కానీ ఇది యాడ్ అయిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాస్తవానికి ఇక్కడ ఆల్రెడీ కవర్ అయిపోయింది టెక్స్చువల్ గ్రామర్ లో. నెక్స్ట్ గ్రామర్ లో విషయం వచ్చేసరికి సెంటెన్స్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్ చాలా చిన్న యూనిట్స్ అనండి. అలాగే వర్డ్ ఆర్డర్, లింకర్స్ ఇవి కూడా చాలా చిన్న అంశాలే. ఇవి 4 యాడ్ చేశారు. ఇది పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అలాగే పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్ టైటిల్ గా పెట్టాడు, పెట్టకపోయినా సరే ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామా, ఎక్కడ క్వశ్చన్ మార్క్, ఎక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది మనం రెగ్యులర్ గ్రామర్ లో తెలుసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఇది కూడా కొత్తగా ఏదో టెన్షన్ పడేటటువంటి టాపిక్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ డైరీ రైటింగ్ కొత్తగా చేర్చాడు. రైటింగ్ టెక్నిక్స్ లో, రైటింగ్ డిస్కోర్సెస్ లో డైరీ రైటింగ్ ఒకటి, డిస్క్రిప్షన్ అని ఇచ్చాడు. అంటే డిస్క్రిప్టివ్ రైటింగ్ ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనం తెలుసుకుంటాం. అండ్ డిక్షనరీ స్కిల్స్, డిక్షనరీ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుంటాం. ఈ అంశాలు మాత్రమే మనకి కొత్తగా చేర్చబడడం జరిగింది. సో ఈ చేర్చినటువంటి అంశాలని మనం వీడియోస్ గా చేసి మీకు ఇమీడియట్ గా పెట్టడం జరుగుతుంది. అతి త్వరలో ఈ అన్ని వీడియోస్ ని మీకు చేసి పంపిస్తాం. ఓకే, చేసి మీకు వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకే చేర్చినవి ఏంటో గుర్తించాం కాబట్టి ఇవి ఈజీగా మనం గుర్తించాం. చాలా చిన్న మార్పులు, చాలా తక్కువగా యాడ్ అయినాయి. అంటే ఇవన్నీ మొత్తం యాడ్ అయినట్లో మహా అయితే 3 to 4 మార్క్స్ కవర్ అవుతాయండి. 3 నుండి 4 మార్క్సే కవర్ అయినటువంటి ఏరియా అండి. అంటే ఇంగ్లీష్ గ్రామర్ లో పెద్దగా మార్పులు జరిగాయి అని అనుకోవడానికి లేదు. 24 మార్క్స్ లో 3 or 4 మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యావండి. ఓకే, డిలీషన్స్ ఏమైనా జరిగాయంటే లేదు, ఇంకా యాడ్ అయ్యావు. కాబట్టి యాడ్ అయిన విషయాల్ని మనం తెలుసుకుందాం. ఆ వీడియోస్ ని చూసి మనం నేర్చుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విధంగా ఇప్పుడు గ్రామర్ ఎలా అయితే మీకు విశ్లేషించడం జరిగిందో, మెథడాలజీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, అవి ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా విశ్లేషిస్తామండి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ మెథడాలజీలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి అనే అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. అసలు ఏమైనా చేంజెస్ వచ్చాయా, లేకపోతే ఎటువంటి చేంజెస్ వచ్చాయి, ఏ అంశాల మీద మనం నేర్చుకోవాలి. అసలు చాలా మంది డౌట్ ఏంటంటే పాత టెక్స్ట్ బుక్ చదవాలా, కొత్త టెక్స్ట్ బుక్ చదవాలా, అసలు ఏ బుక్ ని ఫాలో అవ్వాలి అనే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనకి సిలబస్ లో ఏ యూనిట్స్ అనేవి ఇచ్చారో ఆ యూనిట్స్ టైటిల్ గానే తీసుకొని చదవాలండి. ఓకే, అది ఎలా ఉంటుందో మనం ఒకసారి తీసుకుందాం. ఓకే, ఇందులో మనకి టెట్ సిలబస్ ఇంగ్లీష్ మెథడాలజీ 6 మార్క్స్ గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 6 మార్క్స్ టెట్ కి సంబంధించి 6 మార్క్స్ అనే విషయం మీకు తెలుసు. అయితే ఇందులో మనకి కొత్తగా ఇచ్చిన సిలబస్ ఇదండి. ఓకే, ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, teaching learning materials in English, lesson planning, curriculum and textbooks, importance and need, evaluation in English language. అయితే మనకి 2018 టెట్ కి ఇప్పుడు ఇచ్చినటువంటి 2021 సిలబస్ కి ఎటువంటి డిఫరెన్స్ ఉంది అనేది తీసుకుంటే ఒకే ఒక ఏరియాలో డిఫరెన్స్ ఉందండి. కొత్తగా ఈ ఏరియాని చేర్చడం జరిగింది. టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్. అయితే ఈ యూనిట్
మనం లేదు అనుకోవడానికి లేదండి. ఎందుకు అంటే ఈ యూనిట్ ని మనము డిఎస్సిలో ఉందండి. ఈ యూనిట్ డిఎస్సికి ఇచ్చాడు, ఇప్పుడు టెట్ కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్సికి దీంతో పాటు ఇంకొక యూనిట్ కూడా చేర్చడం జరిగింది. అదేంటంటే ఫొనెటిక్స్ అండి. ఫొనెటిక్స్, ఈ ఫొనెటిక్స్ అనే యూనిట్ వాస్తవానికి ప్రీవియస్ టెట్లో ఉండేది. ఓకే, 2017 టెట్ నుండి ఫొనెటిక్స్ ని అండ్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్ అనే యూనిట్ ని తీసేయడం జరిగింది. అయినప్పటికీ ఫొనెటిక్స్ నుండి 2017 టెట్లో చాలా ఎక్కువ బిట్లు ఇవ్వడం జరిగిందండి. అయితే ప్రీవియస్ టెట్లో లేదు, ఇప్పుడు ఇది ఒక్కటి యాడ్ చేయబడింది. ఫొనెటిక్స్ అనేది డిఎస్సికి ఉంటుంది. ఓకే, టెట్కి ఉండదు, డిఎస్సికి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇది కొత్తగా చేర్చినటువంటి యూనిట్ అండి. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవాలా, న్యూ టెక్స్ట్ బుక్ చదవాలా అనేది డౌట్ అండి. ఓకే, మనకి డ్రాఫ్ట్ కాపీ ప్రకారం అయితే మనకి ఉండే టైటిల్స్ ఏంటంటే ఇవ్వండి. డ్రాఫ్ట్ కాపీ ప్రకారం ఉండే టైటిల్స్ ఇవి. మనకి సిలబస్ లో ఇచ్చిన టైటిల్స్ ఇవ్వండి. ఓకే, అసలు ఇది చదవాలా లేకపోతే పాత టెక్స్ట్ బుక్ లో ఇవే యూనిట్స్ గా మనకి టైటిల్స్ ఉన్నాయండి, ఆ పాత టెక్స్ట్ బుక్ చదవాలా అనే చిన్న డౌట్, కన్ఫ్యూషన్ తో చాలా మంది విద్యార్థులు ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు ఇదే విషయం మీద ఫోన్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు. చాలా మంది ఫ్యాకల్టీ కూడా కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు. కానీ అసలైనటువంటి సొల్యూషన్ ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నా. చూడండి, ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ as second language and problems of teaching learning ఇంగ్లీష్ అనే ఈ పర్టికులర్ యూనిట్ లో ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి టాపిక్ ని చదవాలి. అలాగే న్యూ టెక్స్ట్ బుక్స్ లో ఉండేటటువంటి ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనే న్యూ టెక్స్ట్ బుక్ లో ఉండేది కూడా చదవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇది కేవలం ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉంది, ఆ దానిలో ఉన్నదే మీరు చదువుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్మెంట్ మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంపోర్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్ అని ఇవ్వడం జరిగిందండి. సో ఇవి మనకి LSRW స్కిల్స్ గురించి చెప్తూ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి మనం నేర్చుకుంటున్నాము. ఓకే, దీంతో పాటుగా మనకి ఇంకా కొంచెం వీలైతే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ లో రీడింగ్ అనే అంశం గురించి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ యూనిట్ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ లో ఉన్నటువంటి ఈ అంశాలతో పాటు యూనిట్ 4 కొత్త టెక్స్ట్ బుక్ లో ఉండే యూనిట్ 4 ని కూడా మీరు చదవాలి. అలాగే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, ఇది కేవలం ఓల్డ్ టెక్స్ట్ బుక్ లోనే ఉంటుంది. న్యూ టెక్స్ట్ బుక్ లో ఎక్కడ టీచింగ్ ఆఫ్ వొకాబులరీ, స్ట్రక్చర్స్, గ్రామర్ గురించి ఇవ్వడు. ఇక్కడ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ యూనిట్ 4 ఉందండి. ఈ యూనిట్ 4 అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఇదే టైటిల్ తో ఉంటుంది. న్యూ టెక్స్ట్ బుక్ లో అప్రోచెస్ టు ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఉంది. సో మీరు ఓల్డ్ బుక్ చదవాలి, న్యూ బుక్ కూడా చదవాలి. ఈ రెండింటినీ కూడా కలుపుకుంటూ చదవాల్సిన అవసరం ఉందండి. ఓకే, ఇది యూనిట్ 4, ఇక్కడ 3 కూడా చదవాలి. అలాగే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, ఇది ప్యూర్లీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది, యాజ్ ఇట్ ఈజ్ గా నేర్చుకుంటారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్, ఇది ఓల్డ్ బుక్ లో ఉంది, అలాగే న్యూ బుక్ లో కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అని ఉంది. సో ఓల్డ్ బుక్, న్యూ బుక్ రెండింటిని చదవాల్సిన అవసరం ఉందండి. ఓకే, ఇక్కడే టెక్స్ట్ బుక్స్ అని ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ అనేది ఇక్కడ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఈ టెక్స్ట్ బుక్ లో ఉండే పార్ట్ ని ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇది యూనిట్ 6 అండి. నెక్స్ట్ యూనిట్ 7 లెసన్ ప్లానింగ్ అండి. లెసన్ ప్లానింగ్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ సేమ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉండే లెసన్ ప్లానింగ్ చదవాలి, న్యూ టెక్స్ట్ బుక్ లో ఉండే ప్లానింగ్ గురించి చదవాలి. అండ్ మెటీరియల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ మెటీరియల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ అంటే లెసన్ ప్లానింగ్ చదవాలి, ఓల్డ్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఉండే యూనిట్ 5 ని చదవాలి.
అలాగే కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్. టెక్స్ట్ బుక్స్ ఇక్కడ చదవాలి, ఇక్కడ మనం తీసుకున్నాము అందులోంది చదవాలనే విషయం తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది కూడా మనకి ప్యూర్ గా ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఇవాల్యుయేషన్ అని ఉంటుంది. ఇదే ఇవాల్యుయేషన్ న్యూ టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి అసెస్మెంట్ అని ఉందండి. ఓకే, సో ఇది చదవాలి, ఇది కూడా చదవాలి. అంటే ఏమని మనకు అర్థమవుతుందంటే ఇక్కడ ఈ 6 యూనిట్స్ దీంతో సేమ్ గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్ ని న్యూ టెక్స్ట్ బుక్ ని మెర్జ్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఈ రెండింటికి రిలేటెడ్ గా మెర్జ్ చేసుకుంటూ ఏ అంశాలు కవర్ అయ్యావో ఆ అన్నింటిని మనం మెర్జ్ చేసుకుని టాపిక్స్ అన్నిటిని కవర్ చేయాలి. సో దయచేసి ఇంకా ఓల్డ్ బుక్ చదవాలా న్యూ బుక్ చదవాలా అని అడగండి. ఈ యూనిట్స్ ఓల్డ్ బుక్ లో ఉన్నవన్నీ చదువుకోవాలి. అదే విధంగా న్యూ టెక్స్ట్ బుక్ లో ఏది మిస్ అయిందా అంటే ఏది మిస్ అవ్వలేదండి. 6 యూనిట్స్ కూడా కవర్ చేసుకుంటూ న్యూ టెక్స్ట్ బుక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ని మెర్జ్ చేసుకుంటూ టోటల్ యూనిట్స్ ని కవర్ చేయాలి. మొత్తం చదివితేనే మీరు టెట్ కి రీచ్ అవ్వగలుగుతారు. ఈ 6 మార్క్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం మెథడాలజీ చదివే విధానం అండి. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి సిలబస్ లో ఎటువంటి మార్పులు లేవండి. సో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు పాత సిలబస్ ని ఫాలో అవుతూ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది మనకి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిలబస్ లో ఉండేటటువంటి మార్పులు చేర్పులు అండ్ ఏ విధంగా చదవాలి ఏంటి అనేది విశ్లేషణ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.